కేరళలో మా కష్టాలు చూసారా? ఇంట్లో నీళ్లు లేక వాన నీళ్లు పట్టుకుంటున్నాము. దేవుడు కరుణించాడు కాబట్టి ఆ నీళ్ళైనా దొరికినాయి, లేకపోతే మా పరిస్థితి ఎలా ఉండేదో. మీరు ఎప్పుడైనా మీ లైఫ్ లో ఒక్కసారైనా వాన నీళ్ళని తాగారా? ఈ వాన నీళ్ళని ఏంటంటే డైరెక్ట్ గా మనం పట్టుకోవాలి. దాని మీనింగ్ వర్షంలో తడుస్తూ పట్టుకోమని కాదు. ఆ పట్టుకున్న నీళ్ళని ఏంటంటే వేడి చేసుకొని చల్లారిన తర్వాత తాగితే మనకి ఏ రోగాలు కూడా రావంట. ఈ విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నారా? చిన్నప్పుడు మా మాస్టర్ గారు చెప్పారు. చూసారా, చిన్నప్పుడు మా మాస్టర్ గారు చెప్పిన మాటలన్నీ కూడా నాకు ఎలా గుర్తున్నాయో. మా ఇంట్లో పవర్ లేదు, అందుకే ఈ వాటర్ ప్రాబ్లం అన్నమాట. మా హోమ్ టూర్ వీడియో చేయమని చాలా మంది అడుగుతున్నారు కదా. మా వారు ఆల్మోస్ట్ అన్ని రూమ్స్ కూడా చూపించేశారు, మీరు చూసే ఉంటారు కదా. ఇంకెప్పుడు అడగండి, మన పల్లెటూరు తెలివితేటలు అలా ఉంటాయి అనమాట. కరెంట్ పోయింది కదా, అందుకే ఖాళీగా ముగ్గురం ఒక చోట కూర్చొని ఇంట్లో ఉన్న స్నాక్స్ అన్ని తినేస్తున్నాం. ఇంతకీ మీకు జిన్నాత్ అంటే ఏంటో తెలుసా? జిన్ వేరు, జిన్నాత్ వేరు, బోత్ ఆర్ నాట్ సేమ్. జిన్నాత్ ఆవహించడం వల్ల మా కుటుంబానికి తీరని నష్టం కలిగిందని మన సబ్స్క్రైబర్ వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ ని షేర్ చేశారు. కోటగిరిలో కలకలం, జిన్నాత్ ఆగమనం. ఫుల్ వీడియో ఛానల్లో ఉంది.